ఫ్రెండ్స్, ఇలా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్ట్రైట్గా చూస్తారు కానీ కొత్త వాళ్ళు ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ గురించి అయితే గమనించరు. సో ఎల్లప్పుడు మీరు ఎవ్రీ 5 సెకండ్కి ఒకసారి మన రైట్ నుంచి ఏ వెహికల్స్ వస్తుందన్నది రైట్ మిర్రర్లో చూసుకుంటూ డ్రైవింగ్ చేయాలి. రైట్ మిర్రర్ చూడాలి, వెంటనే స్ట్రైట్ చూడాలి. మళ్ళీ లెఫ్ట్ మిర్రర్ చూడాలి, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చూడాలి. ఇట్లా రైట్ చూడాలి, వెంటనే స్ట్రైట్ చూడాలి. ఇదంతా మీకు 1 సెకండ్ లోపే అయిపోతుంది. మీరు స్ట్రైట్గా చూస్తే సరిపోదు. మన పక్క నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది మనం గమనించుకుంటూ, మన బ్యాక్ నుంచి ఏ వెహికల్స్ ఉన్నాయి అనేది చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు అన్ని సైడ్లు చూసుకుంటూ, సపోజ్ ఇక్కడ మనం లెఫ్ట్ వెళ్తున్నాము, లెఫ్ట్ వెళ్ళాలంటే బిఫోరే మనం లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేయాలి. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూసుకోవాలి, మళ్ళీ వెంటనే స్ట్రైట్ చూసుకోవాలి, మళ్ళీ రైట్ సైడ్ కింద చూసుకోవాలి. మరి ఇలా చూసుకుంటూ స్లోగా మనం లెఫ్ట్ రావడం అనేది కరెక్ట్ పద్ధతి. సో మనం ఏది చూడకుండా బ్లైండ్గా మీరు టక్కున లెఫ్ట్కి వచ్చారంటే, సపోజ్ సిటీ ట్రాఫిక్లో మన కార్ పక్కకే బైక్స్ ఉంటాయి. సో మీరు మిర్రర్ చూడకుండా లెఫ్ట్ వచ్చారంటే ఖచ్చితంగా తగిలే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందు గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటుంది మీ డ్రైవింగ్ అనేది. ఇలా కరెక్ట్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయడం, అండ్ ముందు ఉన్న వెహికల్కి ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, టర్నింగ్స్ రైట్ టర్న్ కానీ లెఫ్ట్ టర్న్ కానీ యూటర్న్ కానీ చేసే ముందు ఖచ్చితంగా ఫస్ట్ బిఫోర్ మిర్రర్ చూసి ఇండికేటర్స్ అనేది ఇస్తూ మీరు స్లోగా మీరు ఇలా డ్రైవింగ్ చేస్తున్నారంటే మీకు డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం వెనక నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే మనం కలిగించకుండా మనం సేఫ్టీగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ స్టార్టింగ్ నుంచే మీరు ఇలా మిర్రర్స్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఇలా మీరు మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకోండి. మీకైతే డ్రైవింగ్ అనేది అద్భుతంగా వస్తుంది. ఇలా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్టార్టింగ్ నుంచే ఇలా మిర్రర్ కరెక్ట్గా సెట్ చేసుకొని మిర్రర్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకున్నారంటే మీకు రివర్స్ పార్కింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో మన రివర్స్ పార్కింగ్ అనేది చేయాలంటే ఖచ్చితంగా ఈ రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కెమెరా ఉంటే సెంటర్ కెమెరా, లేకపోతే ఐఆర్విఎంలో చూసుకుంటూ మనం ఐఆర్విఎంలో చూసుకుంటూ మనం రివర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అందుగురించి స్టార్టింగ్ మీరు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నా, ఎక్కడ నేర్చుకున్నా పర్లేదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది బాగా అలవాటు చేసుకోండి. సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయాలంటే ఈ సైడ్లు చూసుకుంటూ డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కరెక్ట్ సెంటర్లో లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. మీకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీరు రైట్కి మారవలసి వస్తే ఖచ్చితంగా రైట్ సైడ్ మిర్రర్ చూడండి, ఇండికేటర్ ఆన్ చేయండి, అప్పుడు మిర్రర్ చూస్తూ రైట్కి వెళ్ళండి. కానీ ఇలా ఒకటే లైన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మీకు మన బ్యాక్ నుంచి వచ్చే వాళ్ళతోని ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మీకైతే హారన్ కొట్టారు, ఎల్లప్పుడూ మీ ముందున్న కారుకి సేఫ్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. మీకైతే డ్రైవింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీరు అన్ని టిప్స్ అనేవి పాటించండి. మీకు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని మీ కార్ మీద, సొంత కార్ మీద మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు.